జగన్ సీఎంగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళతో జరిగిన మీటింగ్ పై బాలకృష్ణ చేసిన రచ్చ కంపు అయిపోయింది. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు దెబ్బతిన్నారు. బాలకృష్ణకి కౌంటర్ గా చిరంజీవి ఇచ్చిన ప్రెస్ నోట్ తో పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోతే బాలకృష్ణ అతివాగుడుతో కూటమిలో కొత్త సమస్య. డిఎస్సి రిక్రూట్మెంట్ మైలేజీని పోగొట్టుకున్నాడు చంద్రబాబు. ఫైనల్ గా ఇది ఏపీలో కుల పోరాటంగా మారిపోయింది. సీఎంగా ఉన్నప్పుడు జగన్ నన్ను సాధారణంగా ఆహ్వానించారని చెప్తున్నాడు చిరంజీవి. లేదు జగన్ సినిమా వాళ్ళని అవమానించారని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఇప్పుడు ఏది నిజం? ఇద్దరిలో ఎవరు కరెక్ట్? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఇదే. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? జగన్ సినిమా వాళ్ళని అవమానించలేదా? సాధారణంగా ఆహ్వానించి మాట్లాడా? చిరంజీవిని జగన్ సాధారణంగా ఆహ్వానించాడని ఆయనే చెప్తున్నాడు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అందుకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. మరి ఇందులో ఏది నిజం? పవన్ కళ్యాణ్ అబద్ధమాడా? అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలతో రేగిన వివాదం ఇప్పుడు రకరకాల అనుమానాలు రేపుతోంది. అప్పటి సీఎం జగన్తో సినీ పెద్దల భేటీ ఎపిసోడ్ పై ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడటం, అందుకు కౌంటర్గా చిరంజీవి ఇచ్చిన స్టేట్మెంట్తో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. బాలకృష్ణ చిరంజీవి మధ్య వ్యవహారం ఎలా ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పెద్ద చిక్కొచ్చి పడింది. ఓవైపు తన అన్న చిరంజీవి, మరోవైపు తానున్న కూటమిలోని కీలక నాయకుడు బాలకృష్ణ. ఇలా ఇద్దరి మధ్య డిప్యూటీ సీఎం గట్టిగా ఇరుక్కుపోయాడు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో జగన్ సినీ ప్రముఖుల్ని అవమానించారని, ముఖ్యంగా చిరంజీవికి తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. అందుకు సభలోనే ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఆ రోజున చిరంజీవి గట్టిగా మాట్లాడలేదంటూ వాడు వీడు అని సంబోధించారు. దీంతో ఈ ఇష్యూ ఒక్కసారిగా బాలయ్య వర్సెస్ చిరంజీవిగా టర్న్ అయింది. చిరంజీవి ముందుకు వచ్చి పూర్తి క్లారిటీ ఇచ్చారు. 2022 ఫిబ్రవరిలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో తమకు ఎలాంటి అవమానం జరగలేదని క్లారిటీ ఇచ్చేశారు ఆయన. జగన్ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు, సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇక్కడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డంగా బుక్ అయిపోయాడు. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఇదే అంశంపై రచ్చ చేశాడు జనసేనాని. దాదాపు ప్రతి సందర్భంలోనూ జగన్ మా అన్నయ్యను అవమానించాడంటూ గట్టిగా ప్రచారం చేశారు పవన్. మా అన్నను అవమానించారని పవన్ కళ్యాణ్ చెప్పాడు. నాకు ఎలాంటి అవమానం జరగలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు చెప్తున్నది నిజం? చిరంజీవి నిజం చెప్పి ఉంటే ఇంతకాలం పవన్ అబద్ధం చెప్పి జనాన్ని మోసం చేసినట్లేగా. రాజకీయం కోసం పవన్ సొంత అన్నను కూడా వాడేశారా? ఇన్ని రకాల అనుమానాల మధ్య పవన్ గట్టిగానే ఇరుక్కున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఇప్పటి వరకు పవన్ వాదన, కూటమి స్టాండ్ కూడా ఒక్కటే. జగన్ సినీ ప్రముఖులను అవమానించారన్నదే. కానీ చిరంజీవి మాత్రం తనకు ఎలాంటి అవమానం జరగలేదని చెప్తున్నారు. దీంతో అన్నయ్యకు అవమానం అంటూ ఇన్నాళ్లుగా పవన్ రాజకీయం కోసం ప్రచారం చేశారే తప్పితే అందులో నిజం లేదని తేలిపోయింది. పైగా ఇప్పటి వరకు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యాడని, అందుకే నోరు విప్పటం లేదని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ తన నోటి దూలతో కూటమి ప్రభుత్వాన్ని కనిపించిన దెబ్బ కొట్టారు. బాలయ్య ఏదో చెప్పబోయి చివరికి ఏదేదో చేసేశాడు. అతని వల్ల కూటమి సర్కార్కు మైలేజ్ బదులు డ్యామేజ్ ఎక్కువ జరిగింది. చివరికి ప్రభుత్వ పెద్దలంతా తల కుట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. దబ్బిడి దెబ్బకు చేసిన మంచి అంతా గాలికి కొట్టుకుపోయింది. అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యాయి. అదే సమయంలో చంద్రబాబు సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సి కార్యక్రమం జనంలోకి వెళ్ళలేదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేశామని కూటమి ఎన్నికల హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని హై ప్రియారిటీలో పూర్తి చేసింది. గత సర్కార్ 5 ఏళ్లలో కనీసం ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదని, మేం పవర్లోకి వచ్చాక 16,347 పోస్టులు ఇస్తున్నామని ఘనంగా చెప్పుకున్నారు కూటమి పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వేల ఉపాధ్యాయ నియామకాల్ని ఒకేసారి చేపట్టడం అంటే చిన్న విషయమేం కాదు. కానీ ప్రభుత్వం చేసిన ఆ మంచి గురించి చెప్పుకునే లోపే అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో పాటు ఒక్కసారిగా చర్చ మొత్తం పాజిటివ్ నుంచి నెగిటివ్కు డైవర్ట్ అయిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్షం అందిపుచ్చుకునేసరికి అసలు విషయం ఎటోపోయింది. డిఎస్సి అభ్యర్థుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగాల్సి ఉండగా సరిగ్గా అంతకు గంట ముందు అసెంబ్లీలో బాలకృష్ణ కంపు చేశాడు.
దీంతో అందరి దృష్టి అటువైపు మళ్లిపోయి టీచర్ రిక్రూట్మెంట్ మరుగున పడిపోయింది. ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్కి పరోక్షంగా బాలకృష్ణ గండి కొట్టేశారు. డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వారిని కుటుంబ సభ్యులతో సహా పిలిచి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించింది కూటమి సర్కార్. కానీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన 3 నిమిషాల వీడియోతో డిఎస్సి వ్యవహారం మొత్తం డైవర్ట్ అయిపోయింది. వేలల్లో ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా మైలేజ్ కోరుకోవటం సహజం. అందులోనూ టీచర్ ఉద్యోగాలంటే మాటలు కాదు, సామాజికంగా వాటి ప్రభావం చాలా ఉంటుంది. దాని గురించిన చర్చ ప్రతి ఊళ్ళో జరుగుతుంది. అందుకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఆ పాజిటివ్ వైబ్ కోసం ఉపాధ్యాయ నియామక పత్రాల కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. కానీ అవధానంలో అసందర్భ ప్రసంగిలా మధ్యలో బాలకృష్ణ వచ్చి మొత్తం నాశనం చేశాడు. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నిర్వహించిన కార్యక్రమం కాబట్టి డిఎస్సి నియామకాలకు ఇంకా ఎక్కువ మైలేజ్ రావాలి. కానీ బాలయ్య దబ్బిడి దెబ్బకు మొత్తం పోయింది. అసలు అసెంబ్లీలో ఎందుకు ఈ విషయాన్ని ఎత్తాడు ఈ తింగరి బాలయ్య? మూసుకొని కూర్చోక విగ్గు గాగుల్స్తో సభలో ఓవరాక్షన్ ఎందుకు చేయాలి అని సగటు టీడీపీ కార్యకర్తలే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. బాలయ్య సృష్టించిన ఈ సంక్షోభానికి ఏదో విధంగా తెరదించేందుకు చంద్రబాబు జ్వరం పరామర్శ పేరుతో పవన్ కళ్యాణ్ని కలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చిరంజీవితో కూడా కూర్చునే సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద చిరంజీవి చెప్పిన నిజం వల్ల పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరికిపోతే బాలకృష్ణ నోటి దూల వల్ల చంద్రబాబుకు కొత్త సమస్య వచ్చి చుట్టుకుపోయింది.